హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతా దేవతాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో 58వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మనం అనేక రకాల విషయాలు అనుభవించకపోయినా విషయ వాసన లోపల ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మనకు వ్యసనం మానుకోవాలనుకుంటాం, కానీ వ్యసనం మానేస్తాం, కానీ లోపల ఆలోచనలు ఉంటాయి. ఇంద్రియాల్లో మనసులో కోరికలు ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం లేకుండా చేసుకోవాలనే విషయాన్ని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. 58వ శ్లోకం చెప్తున్నారు. విషయా వినివర్తంతే నిరారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. చాలా మంది ఏం చేస్తారంటే, స్థితప్రజ్ఞు కాని వాడికి విషయాలు అనుభవించడం మానేస్తారు, కానీ విషయ వాసనలు మాత్రం ఉంటాయి, లోపల ఆలోచనలు ఉంటాయి. కానీ స్థితప్రజ్ఞునికి అంటే స్థిరమైన జ్ఞానం కలిగిన వాడికి, ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఆ విషయాదులు కూడా, విషయ వాసనలు కూడా పోతాయి. ఎప్పుడే పరమాత్మ దృష్టి కలిగి ఉంటుందో అప్పుడు విషయ వాసనలు పోతాయి. కాబట్టి మనకి మనసు శుద్ధి కావాలంటే, ఆత్మశుద్ధి కావాలంటే, ఇంద్రియాల శుద్ధి కావాలంటే మనం ఆత్మజ్ఞానం చేస్తూ ఉండాలి, పరమాత్మ జ్ఞానం చేస్తూ ఉండాలి. స్థితప్రజ్ఞునికి ఈ విషయ వాసనలు పోతాయి. చాలా మందికి ఏంటంటే, మనం కొన్ని విషయాలు అనుభవించడం మానేస్తాం, కానీ విషయ వాసన లోపల ఉండిపోతాయి. ఏం చెప్తున్నారంటే, ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి, ఇంద్రియాల ద్వారా విషయాలు గ్రహింపడు. దేన్ని చూశాడు అనుకోండి వాటిని పట్టించుకోడు, వినేదాన్ని పెట్టించుకోడు, దేని గురించి కూడా పట్టించుకోకుండా నిశ్చలమైన మనసుతో ఉంటాడు. ఎవరు? ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఇంద్రియార్థములు మాత్రం వైదొలగును, ఇంద్రియాలు మాత్రం దేని యందు కూడా ఆసక్తి లాగవు, వికారం చెందవు. ఇంద్రియాలు వికారం చెందవు ఎవరికి? స్థితప్రజ్ఞుడికి. కానీ వాటిపై ఆసక్తి కలిగి ఉండును. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి, మనసు శుద్ధి లేని వాడికి వాటిపై ఆసక్తి మాత్రం ఉంటుంది. అనుభవించడం మానేస్తాడు, కానీ వాటి యందు ఆసక్తి మాత్రం మిగిలి ఉంటుంది. అప్పుడు ఏ విధంగా వాసనలు పోతాయి అంటే, వాసనలు అంటే ఆలోచనలు, భావాలు, స్వభావము. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన, ఆత్మ సాక్షాత్కారం ఎవరికైతే అవుతుందో వారికి ఈ విషయ వాసనలు పోతాయి. ఆ విధంగా వాటి నుండి ఆసక్తి కూడా తొలగిపోతుంది. అప్పుడు స్థితప్రజ్ఞుడికి ఆ విషయాలందు కూడా వాసన కూడా పోతాయి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరం కూడా విషయాలు అనుభవించకపోయినా సరే లోపల విషయాలు ఆసక్తి ఉంటుంది, కోరికలు ఉంటాయి, భావాలు ఉంటాయి. అవే బలత్కారంగా ప్రతి ఒక్కరి మనిషిని కూడా బలత్కారంగా తోచేస్తాయి. కాబట్టి ఆ విధంగా లేకుండా విషయాలు కూడా మనం అనుభవించడం మానేసిన తర్వాత వాసనలు పోవడానికి పరమాత్మ ధ్యానం చెయ్యాలి, జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, గ్రంథాలు పఠించాలి, గురుపదేశం పొందాలి, గురు మంత్రం చదవాలి. ఇవన్నీ కూడా సాధన చేస్తూ ఉండాలి, యమనియమాలు పాటిస్తూ ఉండాలి. ఈ విధంగా నిరంతరం కూడా ఎవరైతే ధ్యానాలు, జపము, ఈ విధంగా సద్గంధ పట్ల సత్సాంగత్యము, గురుపదేశం పొంది నిరంతరం కూడా ఆ దృష్టిలో ఎవరైతే ఉంటారో అప్పుడు వారికి విషయ వాసనలు నశిస్తాయి అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్.